మన కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ డిమాండ్. యాంటిసిపేషన్ ఆఫ్ డిమాండ్ అనేది ఏంటంటే మనకి ఏదైతే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ఏంటంటే ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా బెటర్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్మెంట్ కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ సిస్టంలో ఏంటంటే ఎప్పుడు కూడా దాని డిమాండ్ని పెంచుకోవడానికి ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, స్టాండర్డైజ్డ్ రూటింగ్ షీట్స్ అండ్ షెడ్యూల్స్ ఆర్ ప్రిపేర్డ్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇది కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ కదండి. ఒకటే టైప్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోల్ట్స్ అండ్ నట్స్ ఉన్నాయండి. సో బోల్ట్ అండ్ నట్స్ ఉన్నాయి కదా. సో ఇది ఏంటి, ఎప్పుడు కూడా వాటినే మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టంలో మనకి కంటిన్యూస్గా బోల్ట్ అండ్ నట్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఉంటుంది కదా. ఒక మిషనరీ మీద ఒక 10 minutesలో ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది జరగాలి అనేది ఉంటుంది. అది ప్రతిసారి అదే ఉంటుంది కానీ చేంజెస్ ఉండవు కదా. మనం ఏమి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం చెయ్యట్లేదు. సో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే వాటి యొక్క డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, వాటి యొక్క ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు డిఫరెంట్ షెడ్యూల్స్ అని, డిఫరెంట్ రూటింగ్ షీట్స్ అని మనం ప్రిపేర్ చేయవలసి వస్తుంది. ఎప్పుడు కంటిన్యూస్గా ఒకటే మనం ప్రతి ఇయర్లీ మనం ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రూటింగ్ షీట్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, ఒక విధంగానే ఉంటాయి. సో అదేనండి, ఇవన్నీ కూడా అండర్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలోకి వస్తాయి. వేరాజ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ కంటిన్యూస్ ప్రొడక్షన్ అండ్ మాస్ ప్రొడక్షన్ అనేది ఈ రెండు కూడా కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలోకి వస్తాయి. కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ వేర్ బ్యాచ్ ప్రొడక్షన్ అండ్ జాబ్ ప్రొడక్షన్లోకి వచ్చేసి ఇంటర్మిటెంట్ ప్రొడక్షన్ సిస్టంలోకి వస్తాయి. సో కంటిన్యూస్ ప్రొడక్షన్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? కంటిన్యూస్ ప్రొడక్షన్ అంటే మనకు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవన్నీ కూడా కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలోకే వస్తాయండి. అంటే అదే చెప్పాను కదా, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో అవన్నీ కూడా కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలైన్ బాటిల్స్ తీసుకుందాం. ప్లాస్టిక్ సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి ఏంటి, అది కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలోకి వస్తుంది. నిత్యం అవసరమే అవుతుంది, మనుషులంతకాలం అది అవసరమే అవుతుంది. అలాగే టెక్స్టైల్స్ బిజినెస్ తీసుకుందాం. టెక్స్టైల్స్లో కూడా కంటిన్యూస్గా క్లోత్స్ అనేవి ఎప్పుడూ మ్యానుఫ్యాక్చర్ అవుతూనే ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా కంటిన్యూస్లోకి వస్తాయి. ఇంకా మాస్ ప్రొడక్షన్లోకి వచ్చేస్తే ఆటోమొబైల్స్లోకి తీసుకోవచ్చు, అసెంబ్లీ పార్ట్స్ తీసుకోవచ్చు, నట్ అండ్ బోల్ట్స్ తీసుకోవచ్చు, రెంచెస్ తీసుకోవచ్చు, స్క్రూ డ్రైవర్స్ తీసుకోవచ్చు, అలాగే హ్యామర్స్ తీసుకోవచ్చు. ఏదైనా కూడా ఇవన్నీ కూడా మాస్ ప్రొడక్షన్లోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మారితే ఏం మారుతుంది, వాటి ఒక సైజెస్ షేప్స్ మారచ్చు, అంతేగాని పర్పస్ ఒకటే కదా, అవునా కదా. సో ఫాస్ట్నర్స్లో మనకి అయితే సైజెస్ అనేవి తక్కువ లేకపోతే ఎక్కువ అనేది ఉంటుంది, అంతే కదండి. అంతకు మించి ఇంకేమన్నా, అవన్నీ కూడా జాయినింగ్ అసెంబుల్ చేయడానికే కదా యూజ్ అయ్యేవి. సో నిత్యం ఏ విషయంలోనే మనకి అవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మాస్ ప్రొడక్షన్లోకి వస్తాయి. సో దాంట్లో చేంజెస్ ఏమి ఉండదు. మహా అయితే చిన్న
డిజైన్స్లో చేంజ్ అవుతాయి, కాకపోతే ఎప్పుడూ అదే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలో ఉంటాయి, దాంట్లో చేంజెస్ అనేవి ఉంటాయి. వేరేస్ బ్యాచ్ ప్రొడక్షన్లో వస్తే కనుక చేంజెస్ ఉంటుంది. సో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతాయి కనుక మనకి చేంజ్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ జాబ్ ప్రొడక్షన్లోకి వస్తే కనుక ఏమొస్తుంది, ఓ పర్టిక్యులర్ జాబ్, ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఈ ప్రొడక్షన్ సిస్టమ్ అనేది బేస్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ తీసుకుందాము. సాఫ్ట్వేర్ ఒక కస్టమర్ వచ్చి నాకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ కావాలి, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏం చేయాలంటే స్క్రీనింగ్ చేయాలి, స్కాన్ చేయాలి, ప్రతి ఒక్క ఎంప్లాయీ మా దాంట్లోకి వచ్చే ప్రతి ఒక్క ఎంప్లాయీ బాడీ టెంపరేచర్ దగ్గర నుంచి వాడు ఇంటర్నల్గా ఏమన్నా క్యారీ చేయకూడనివి ఏమన్నా క్యారీ చేస్తున్నాడా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిస్టల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వెపన్స్ ఉంటాయి కదండి, అలాంటివి కూడా స్కాన్ చేయాలి. కంప్లీట్ వాడు బాడీ టెంపరేచర్తో సహా మొత్తం స్కాన్ చేయాలి. సో ఇలాంటి సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీకి. అప్పుడు ఏమవుతుంది, ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తగ్గట్టు వాళ్ళు ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తారు, అవునా కదా. సో అలాగా. లేకపోతే ఒక మిషనరీ ఉంది, సిఎన్సి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోలర్ ఒక మిషన్ ఉంది, దానిలో ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి. దాన్ని బట్టి ఇది ఫ్లెక్సిబుల్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగేలాగా డిజైన్ చేయాలి అని చెప్పేసి మనం ఒక ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ దాని మీదే ఫోకస్ చేస్తూ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ జాబ్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని వేరే ఇంకా దేన్ని ఇంకా తీసుకోరు. అదే టైంలో ఇంకోటి కూడా వచ్చింది కదా అని చెప్పేసి అనరు. ఇదే అయిన తర్వాత ఆర్ఎల్స్ వీళ్ళన్న టైం అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అయిన తర్వాత, ఈ జాబ్ అయిన తర్వాత ఈ జాబ్కి మేము తీసుకుంటాం అన్నట్టు. సో ఆ విధంగా కంప్లీట్ కస్టమర్ని బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. వీటినే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని అంటామండి. సో ఈ బ్యాచ్ ప్రొడక్షన్ అండ్ జాబ్ ప్రొడక్షన్స్ రెండు కూడా మనకి ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టంలో వస్తాయి. So thanks for watching video.